మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ కూడా రోజు రోజుకి ప్రచారం అయితే ఊపందుకుంటుంది. దీనిలో భాగంగా ఇక్కడ వైజాగ్ నుంచి అదే విధంగా మిగతా నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున పిఠాపురం చేరుకుని పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా సంఘీభావం తెలుపుతున్నారు. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేనకు మద్దతుగా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కొంతమంది నాయకులు అయితే జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ మనకి జనసేన నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకో. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కిరణ్ ప్రసాద్ గారు ఉన్నారు. కిరణ్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అదేవిధంగా మన బుజ్జి గారు ఉన్నారు. బుజ్జి గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ జనసేన తరపు నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే కొంతమంది జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. తెలుసుకుందాం వాళ్ళు ఎందుకు వైసీపీని వీడి జనసేనలో జాయిన్ అయ్యారనేది ఒకసారి మనం బుజ్జి గారు చెప్పండి, ఇక్కడ ఉన్న నాయకులు ఎంతమంది ఇవాళ వైసీపీ నుంచి జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది? అనపతి నియోజకవర్గం పేదపూడి మండలం కడపూతి గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సుమారు ఒక 25 మంది జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి అందరికీ కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు, దౌర్జన్యాలు ఇవన్నీ చూడలేక వీళ్ళందరూ కూడా మన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. చెప్పండి మేడం, కిరణ్ ప్రసాద్ గారు, మీరు పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఎలా ఉంది ప్రజల స్పందన? ఇలాగే అదేవిధంగా వేరే పార్టీల నుంచి వచ్చి జనసేనలో జాయిన్ అవుతుంటే ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా మీ స్పందన ఏ విధంగా ఉంది? అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనపర్తి నియోజకవర్గ సీనియర్ నాయకులు నాగు గారు అలాగే బుజ్జి గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది వైసీపీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే వైసీపీ అరాచకాలు ఉన్నాయో, ఏదైతే ఈ 5 ఏళ్ల కాలంలోని జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చూసారో, ఇవన్నీ వాళ్ళు స్వంతంగా అందులో ఉండి కూడా పార్టీలో ఉండి కూడా ఆ పార్టీ నేతలంతా ఇందులోకి వస్తున్నారంటే ఈ అరాచకత్వాన్ని భరించలేక, రోజు రోజుకి చూస్తున్న ఈ విపరీతాలు భరించలేక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అయితే న్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర క్షేమం కోసం, రాష్ట్ర సంక్షేమం కోసమే ఈరోజు కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకొని తన స్వార్థ ప్రయోజనాలన్నీ వదిలేసి కేవలం ప్రజల కోసమే ఈరోజు ఎన్నికల బరిలో నిలబడడం జరిగింది. ఇవన్నీ అంటే గత నెలలుగా కళ్యాణ్ గారు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారో, ఇవన్నీ తిరుగుతున్నారో, వీటన్నిటిలో ప్రజల్లో విపరీతమైన ప్రాబల్యం పెరిగి ప్రజల్లో ఒక ధైర్యం, ఒక నమ్మకం వచ్చి, అంటే ఇప్పటివరకు వీళ్ళు ఎంతసేపు నాన్ లోకల్ అన్న ఒక నినాదం తీసుకొచ్చి కళ్యాణ్ గారిని ఎప్పుడు బయటికి తీసుకెళ్ళిపోవాలని చెప్పి ఆయన్ని ఓడించాలని ఎప్పుడు చూడడం జరుగుతుంది. గత ఎన్నికల్లో అలాగే జరిగింది, ఈ రోజు కూడా అలాగే జరుగుతుంది. కానీ కళ్యాణ్ గారు ఏదైతే నెలల నుంచి ఇక్కడే ఉండి ఇక్కడే చూసి ప్రజల్లో తిరగడమో, ఏదైతే మనం అంతా చూసాం ఎలా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతుందో, వీటన్నిటిలోనే ప్రజల్లో ధైర్యం వచ్చింది. కళ్యాణ్ గారు వస్తే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది, ఈ నాన్ లోకల్ కాదు, ఎక్కడున్నా కూడా రాజన్న వాడు మంచోడు ఉంటే ఎక్కడున్నా సరే మనకు అందాల్సిన ఫలాలన్నీ అందుతాయి అన్నది ప్రజలు నమ్ముతున్నారు. అలాగే పిఠాపురంలో నిన్న కూడా చూసుకుంటే మనం వంగాగీత గారికి సపోర్టర్గా నిలబడి ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారో, ఎందుకు నోట్ల కట్లు ఎలాంటివి ఉన్నాయో అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఎంతసేపు ధన ప్రాబల్యము, మధ్య ప్రాబల్యంతో ఆ రోజు గాజువాకలోని భీమవరంలోని కళ్యాణ్ గారిని ఓడించబడడం జరిగింది. ఈ రోజు కూడా అదే ప్లాన్స్ వేసుకుంటూ వాళ్ళు ఓడిపోతారని తెలిసి రకరకాల పైత్యాలన్నీ ఉపయోగిస్తున్నారు. ప్రజలు వీటన్నిటిని తిప్పుకొట్టే దూరంలో అయితే అధికార పక్షం వైసీపీ మాత్రం గాజువాకలోని భీమవరంలోనే జరిగిందే పిఠాపురంలోనే జరుగుతుందని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు నిన్న మెగా ఫ్యామిలీని ఉద్దేశించి కానీ, లేదా వైసీపీ నాయకులు అదేవిధంగా గత కొద్దిసేపటి క్రితమే మహాసేన రాజేష్ గారు కూడా పవన్ కళ్యాణ్కి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాము, 21 నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వమని చెప్పి గత కొద్దిసేపటి క్రితం ఆయన కూడా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఎలక్షన్ దగ్గరకు వెళ్తే ఏమైనా జనసేనకి ఏమన్నా ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా లేదని చెప్తాం. ఎందుకంటే ఎన్నికల దగ్గర పడే కొద్ది ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఓటమి భయం కనిపిస్తుంది. దానికోసం అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు ఏదైతే సెటర్స్ వేస్తున్నారో, ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి ఏదైతే ఆయన కామెంట్స్ చేస్తున్నారో, దానికి ధీటుగా మీరు చూసారో లేదో వాళ్ళ అమ్మాయే వచ్చి నేను జనసేనకి సపోర్ట్ ఇస్తానని వచ్చి కళ్యాణ్ గారిని కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఆ అమ్మాయి చెప్పడం మనం చూసాము. సో ఇవన్నీ చూసుకుంటే అంటే మహాసేన రాజేష్ టీడీపీలో ఉండి గన్నవరం సీటు అయ్యి అక్కడ ప్రజల్లో వ్యతిరేకం రావడంతో ఆ సీట్ వేరే వాళ్ళకి కేటాయించడం కూడా జరిగింది. సో వీళ్ళల్లో ఖచ్చితంగా ఓటం భయం ఉంది కాబట్టి కళ్యాణ్ గారిని ఎలా ఓడించాలి అన్న దాని మీద ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేయడమే తప్ప ఖచ్చితంగా అది వాళ్ళకి ప్లస్ అవుతుందని మేము అనుకోవట్లేదు. ముద్రగడ గారిని ఒక కాపు నాయకుడిగా కాపు జాతిని ఉద్ధరిస్తే ఈరోజు నిన్న మొన్నటి వరకు ఆయన ఏమన్నారంటే బేషరతుగా కళ్యాణ్ గారు ఈ నియమాలకు ఒప్పుకోవాలి, కాపు నాయకుడే సీఎం అవ్వాలి, ఇన్ని షరతులు పెట్టిన ముద్రగడ ఈరోజు వైసీపీ పార్టీలోకి వెళ్ళి ఆశించి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు ఏమి ఇచ్చారు వాళ్ళకి
ఏ సమాధానాలు చెప్పారు, ఏం తాయిలాలు పెట్టారు అంటే వాళ్ళు ఏమన్నా మన కాపు నాయకులను ఎవరైనా సీఎం కానీ డిప్యూటీ సీఎం చేస్తానని కానీ ముద్రగడ గారికి ఏమైనా హామీలు ఇచ్చారు అంటే కాపు జాతిని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళు ఒక కాపు నాయకుడు వస్తే ఆ కాపు నాయకుడు నిలబడడం చేత కాదు, వీళ్ళు బోల్డ్ అని షరతులు పెడతారు. కానీ వేరే దాంట్లోకి వెళ్ళినప్పుడు వేరే పార్టీల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏ షరతులు గుర్తుండు, ఏ నియమాలు గుర్తుండు, ఏ నిబంధనలు గుర్తుండు, బేషరతుగా వెళ్ళి వాళ్ళకి వాళ్ళ ఇదిని తెలియజేసి వస్తారు. ఇది ఖచ్చితంగా పిఠాపురం ప్రజలందరూ గమనిస్తున్నారు. ముద్రగడ గారిని కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ప్రజలు పట్టించుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు. అదేవిధంగా వైజాగ్ నుంచి వచ్చారు లక్ష్మీ చౌదరి గారు. చెప్పండి మేడం, మా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ముద్రగడ గారు స్పందించారు. అదేవిధంగా తన కూతురు తన ప్రాపర్టీ కాదని వేరే ప్రాపర్టీ అని చెప్పి వాళ్ళ ప్రాపర్టీ అని చెప్పి ఘాటుగానే స్పందించారు. ఒక లేడీగా మీ స్పందన చెప్పండి. ఏదైనా కూడా ముద్రగడ కాపు కులానికి పెద్దలని చెప్తూ వాళ్ళ కూతురు తన మనసులో ఉన్న భావాన్ని చెప్పుకుంది. పార్టీ అధ్యక్షులుగా ఆయన వచ్చారు, పిఠాపురానికి ఆయన ఎంత అభివృద్ధి చేస్తారు, ఈయన ఎంచుకోండి, ఈయన పద్ధతి బాగుంది అని చెప్పడం జరిగింది. అలాంటి విషయాన్ని స్వేచ్ఛగా చెప్పే దాని విషయంలో కూడా మా కూతురుని తీసుకొచ్చి సభలో అందరినీ పరిచయం చేస్తారు, మా పరువు తీస్తారు, మీ వాళ్ళని తీసుకురండి అని ఎంత ఘోరంగా మాట్లాడంటే ఆయనకి కూతురు అన్న ఇది లేదు. అసలు ఆడవాళ్ళ పట్ల ఎంత గౌరవం ఉన్నదో అక్కడే తెలుస్తుంది. ఏమంటే స్వేచ్ఛగా చెప్పే హక్కు లేదా? అధ్యక్షులు వారు వచ్చారు, ఆయన గెలిపించుకుందాము, మా నాన్నగారు ఆయన ఏదో విధంగా వాళ్ళు బలవంతం పెట్టి ఏదో విధంగా వెళ్ళారని చెప్పారు. ఆ విషయాన్ని ఆవిడ ఖండిస్తూ మాట్లాడటానికి కూడా గౌరవించలేకపోయారు. ఈయన వచ్చి మొత్తం కుల రాజకీయాల్లో మేము కాపులందరికీ న్యాయం చేస్తా అన్నారు. ఏ విధంగా న్యాయం చేస్తే వైసీపీ ప్రభుత్వానికి వెళ్ళారు, మా కాపులకి ఇది చెయ్యండి లేదా మా వాళ్ళకి ఇది పెద్దపీట వేయండి అని అడిగి వెళ్ళారా? ఏ షరతులు పెట్టుకోకుండా ముద్రగడ పెద్దనారాయణ గారు వెళ్ళటం జరిగింది. దీని అయితే మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. చెప్పండి, మీరు పిఠాపురం ప్రజల స్పందన అయితే చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఎంత మెజారిటీతో అడుగు పెడతారని మీరు అనుకుంటున్నారు? మేము ఇప్పుడు తిరుగుతూ ఉన్నామండి, మొత్తం గడప గడపకి వెళ్తున్నాము. ఎక్కడ చూసినా కూడా అసలు ఆయన స్వాగతిస్తున్నారు. అసలు మెజారిటీ అన్నది చూస్తే కనుక 1,00,000 దాటి పైనే ఉంది. కానీ ఒకటి, ఆయన రాష్ట్ర భవిష్యత్తులో బిడ్డల భవిష్యత్తు, ప్రజల యొక్క అభివృద్ధి, రైతులు, దివ్యాంగులు ప్రతి ఒక్కరి కోసము ఆయన మంచి జరగాలని అన్నీ వదులుకొని, సినీ రంగం కానీ ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్న అతను కూడా అన్నీ వదులుకొని రాష్ట్రం కోసము ఒక అడుగు దిగి వచ్చారండి. ఎక్కడ పెరగాలి కాదు, ఎక్కడ తగ్గాలన్నది చూసుకున్నారు. అలాగే అంటే కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్న వ్యక్తి, నరేంద్ర మోడీ గారి గురించి తెలిసి ఈ కూటమి అన్నది కూడా బలంగా గెలుస్తుంది. అందులో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు జెండా ఎగరేయటం ఖాయం, భారీ మెజారిటీతో గెలవటం ఖాయం. సార్ రైట్, చూసారు కదా వైజాగ్ నుంచి వచ్చినటువంటి, అదేవిధంగా అనపర్తి లేదా కాకినాడ రూరల్ నుంచి వచ్చినటువంటి కిరణ్ ప్రసాద్ గారు అయినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ ఉత్తరాంధ్ర, అదేవిధంగా లక్ష్మీ చౌదరి గారు, అదేవిధంగా బుజ్జి గారు, అదేవిధంగా నాగ్ గారు, వీళ్ళందరూ కూడా ఒకటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చూసే ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటారు. అదేవిధంగా కడుపు మంట అసూయతోనే ముద్రగడ పద్మనాభం గారు కానీ లేదా ఇతర నాయకులు కానీ జనసేనని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి ఈ వీర మహిళలుగా వీళ్ళ స్పందన అయితే మాత్రం చాలా ఘాటుగానే స్పందించారు. కెమెరామెన్ వెంకటేశ్వర శ్రీనివాస్.